నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. అల్లు అర్జున్‌ని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారా అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు సార్, ప్రపంచవ్యాప్తంగా కూడా మన తెలుగు వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న విషయం. అసలు అల్లు అర్జున్‌ని ఎందుకని అరెస్ట్ చేయించారంటారు రేవంత్ రెడ్డి గారు? అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తాడని అల్లు అర్జున్ గాని, వాళ్ళ ఫ్యామిలీ గాని, అభిమానులు గాని, సామాన్య ప్రజలు గాని ఎవరు ఊహించలేదు. అవును సార్. మామూలుగా ఏందంటే ఈ కేసు ఏంటి, సంధ్య థియేటర్‌లో డిసెంబర్ 4వ తేదీ ఈవెనింగు అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగి ఒక మహిళ, రేవతి అనే మహిళ చనిపోయింది. వాళ్ళ బాబు శ్రీతేజ్ అనే బాబు ఆహ్, కోమాలో ఉన్నాడు. ఇప్పటికి కూడా హాస్పిటల్‌లో ఉన్నాడు. బట్ ఔట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు. ఏదేమైనా ఒక నిండు ప్రాణం అల్లు అర్జున్ పోవడం వల్ల పోయింది. అయితే దీనికి బాధ్యులెవరు? దీనికి బాధ్యులెవరు? ఎలాంటి కేసులు ఆయన మీద పెట్టారు అనేది చూస్తే ఆయన బాధ్యులు ఈయనొచ్చి అక్యూజ్డ్ నంబర్ 11 అల్లు అర్జున్. అంటే ఇంకొక 10 మంది మీద కూడా కేసులు పెట్టారు. అందులో 7 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ 7 మంది ఎవరంటే థియేటర్ సిబ్బంది. థియేటర్ ఓనర్లలో ఒకరు, జనరల్ మేనేజరు, ఫ్లోర్ మేనేజరు, అలాగా సెక్యూరిటీ, ఇలాగా థియేటర్ వాళ్ళకి సంబంధించి మొత్తంగా 11 మంది. అల్లు అర్జున్ వచ్చి 11. అల్లు అర్జున్ మీద ఏం సెక్షన్లు పెట్టారంటే 105B బిఎన్ఎస్, 118 బిఎన్ఎస్, ఈ రెడ్ విత్ అవి ఉన్నాయి ఓవరాల్గా సెక్షన్లు అవి. 105 ఏం చెప్తుందంటే కల్పిబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే ఒక వ్యక్తిని చావుకి కారణం కావడం, ఇది ఇంటెన్షనల్గా జరగడం అనేది. రెండవది వాలంటరీలీ 118 ఏం చెప్తుందంటే వాలంటరీలీ హార్మింగ్ సంబడి విత్ వెపన్స్ ఆర్ విత్ ఎనీథింగ్, ఇది సీరియస్ ఇది అనమాట. అంటే వాలంటరీగా తెలిసి ఒక వ్యక్తికి హామ్ చేయడం అనేది. ఈ 2 సెక్షన్ల కింద ఓవరాల్గా లైఫ్ పడే అవకాశం ఉంది. 10 years నుంచి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. మామూలుగా 7 years దాటి శిక్ష పడే కేసుల్లో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కోర్టు పర్మిషన్ అవసరం లేదు. ఇది నాన్ బెయిలబుల్ కేసు, డైరెక్ట్గా పోయి అరెస్ట్ చేయొచ్చు పోలీసులు. అలాగా ఈ కేసులు పెట్టారు. అందుకనే నోటీసులు ఇవ్వలేదు, దీనికి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి అరెస్ట్ చేసేసారు. అది కూడా ఫ్రైడే చేశారు. ఫ్రైడే ఎవరినైనా చేస్తున్నారంటే ప్రముఖుల్ని కాదు, కావాలని ఫ్రైడే చేస్తున్నారు అంటేనే కుట్ర ఉందని అర్థం. కావాలని వాంటెడ్లీ, అంటే బెయిల్ ఇతనికి రాకూడదు అని ప్లాన్తో, బెయిల్ వస్తుందేమో అన్న డౌట్ ఉండి బెయిల్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా ప్రత్యర్థుల్ని, రాజకీయ ప్రభుత్వాలన్నీ కూడా ఫ్రైడేనే చేస్తారు. మనకి జగన్ ప్రభుత్వంలో అనేక ఫ్రైడేలు చూసాం, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో అనేక ఫ్రైడేలు చూస్తున్నాం. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో కూడా అనేక మందిని ఫ్రైడేనే అరెస్ట్ చేస్తుంటే హైకోర్టు కూడా మధ్య ఫ్రైడే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, వీకెండ్కి అరెస్టులు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని హైకోర్టు కూడా చెప్పింది. సో అయినా కూడా కావాలని ఫ్రైడే చేశారు. ఎందుకంటే ఇది ఎఫ్ఐఆర్ నమోదై కూడా 10 రోజులు అవుతుంది ఆల్మోస్ట్. ఈ 10 రోజులు ఉంటే కూడా ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా సడన్గా ఫ్రైడే ఎందుకు వెళ్ళారు అంటే క్లియర్గా అల్లు అర్జున్కి కనీసం 2 రోజులు బెయిల్ రాకుండా కనీసం 2 రోజులు జైల్లో ఉండాలి. ఈ కనీసం 2 రోజులు జైల్లో ఉండాలి అని ఎవరు అనుకుంటారు? రేవంత్ రెడ్డి అనుకోవాలి. ఎందుకంటే ఆయన చేతిలోనే హోమ్ ఉంది. ఆయనకి తెలియకుండా, ఆయనకి రిపోర్ట్ లేకుండా పోలీసులు పోయి అరెస్ట్ చేస్తారా? ఈయన అరెస్ట్ చేసిన సిఐ భానోత్ నాయక్, ఆయనకి అల్లు అర్జున్కి ఒక హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన జీవితంలో అల్లు అర్జున్ చూస్తే చాలనుకున్న వ్యక్తి. ఆయన దురదృష్టం, అదృష్టము ఆయన పోయి ఇప్పుడు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆయనకి ఎందుకు ఉంటుంది అరెస్ట్ చేయాలని, పోలీసులకి ఎందుకు ఉంటుంది? క్లియర్గా ఇది పొలిటికలీ మోటివేటెడ్ అరెస్ట్, అది ఎవరైనా చెప్తారు. అయితే రేవంత్ రెడ్డి ఎందుకు అల్లు అర్జున్ మీద పగ, లేకపోతే కోపమా, లేకపోతే ఎందుకు అంటే ఆయన మాటలనే నిన్న ఢిల్లీలో ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడాడు. ఆయన ఏం చెప్పాడంటే ఫస్ట్ ఇది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇంతకంటే బూతు మాట నేను ఎప్పుడు వినలా ప్రపంచంలో. చట్టం తన పని చేసుకుపోతుంది అనేది ఒక పెద్ద బూతు మాట ప్రపంచంలో ఎక్కడైనా. ఎందుకంటే చట్టం ఎప్పుడు తన పని తను చేసుకుపోదు, చట్టాన్ని ఎవడో ఒకడు అమలు చేయాలి. ఆ అమలు చేసేది ఎవరు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అందరూ ఇదే మాట అంటారు. ప్రత్యర్థుల్ని అరెస్ట్ చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కూడా జగన్ ప్రభుత్వం, కానీ దాని వెనక అందరికీ తెలుసు. అట్లాగే జగన్ మీద కేసులు పెట్టి జగన్ అరెస్ట్ చేసిన, అట్లాగే రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి తీసుకుపోయినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని. సో అది బూతు మాట.
దాంట్లో ఏమీ వాస్తవాలు లేవు. రెండవది ఆయన ఏమన్నారంటే ఒక ఈయన చెప్పి చేయకుండా వెళ్ళి అక్కడ కారు దిగి ఇవన్నీ హల్చల్ చేశాడు. ఒక ప్రాణం పోవడానికి కారణమయ్యాడు. ఒక ప్రాణం పోవడానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఉంటామా? అరెస్ట్ చేయకపోతే మీరు అడగరా? అనేది రెండవది అన్నాడు. అంటే ఈయన ఆల్రెడీ డిసైడ్ చేశాడు. ఈయన నెగ్లిజెన్స్ వెళ్ళాడు, పోలీసులకు ఇంటిమేట్ చేయలేదు, పోలీసులు వద్దన్నా కూడా వెళ్ళాడు అనేది అంటే ఈయన మీద ఏ ఆరోపణలు ఉన్నాయో అదే ఈయన చెప్తున్నాడు. నిజానికి కోర్టులో తేలలేదు, అది అభియోగం అది. సో మూడోది ఏంటి, ఆయన చెప్పింది ఏంది, అంతవరకు ఉన్నా కూడా మనం అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుంది, అంటే వాళ్ళకి సెలబ్రిటీ లాగా లేదు, ఎవరైనా సమానంగా చట్టం ముందు సమానం అని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు అని నమ్మచ్చు. ఎందుకంటే నాగార్జున జరిగినప్పుడు కూడా ఇదే వాదన వచ్చింది, అందరూ అప్పుడు నమ్మారు, రేవంత్ రెడ్డికి ఒక హీరో లాగా పేరు వచ్చింది. కానీ ఆ తర్వాత నాగార్జున తప్ప ఏ సెలబ్రిటీలను కానీ ఏ పొలిటీషియన్ లీడర్లను కానీ జోలికి హైడ్రా వెళ్ళలే. అక్కడ వెళ్ళకపోగా పూర్ పీపుల్ దగ్గరికి, లోవర్ మిడిల్ క్లాస్కి వెళ్ళింది. దాంతో గ్రాఫ్ పడిపోయింది రేవంత్ రెడ్డికి. ఈయనంత మాటలే ఏమి చేయడం అనేది అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే మాట్లాడుతుంటే దానికి ఎవరు నమ్మట్లేదు. ఇక ఆయన చెప్పిన దాంట్లో ఇంకోటి ఏంటి, సినిమా వాళ్ళు ఏమన్నా సైనికుల అక్కడ పాకిస్తాన్ బార్డర్లో పోయి పనిచేస్తున్నారా? వాళ్ళు వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకుంటారు, వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఇంకొక మాట అన్నాడు. నిజానికి వ్యాపారస్తులు ఏమన్నా నేరమా? వీళ్ళే వ్యాపారం చేయమని పిలుస్తారుగా, వీళ్ళు ఎందుకు పిలుస్తారు మరి? వ్యాపారస్తులు దేశభక్తులు కాదు, దేశానికి ఏం చేయరు అనుకుంటే రేవంత్ రెడ్డి ఎందుకు వ్యాపారం మా రాష్ట్రంలో పెట్టనని దావోస్కి అంతా వెళ్ళి పిలిచాడు? కాబట్టి అది ఏదో గ్రెడ్జ్ పెట్టుకొని మాట్లాడుతున్నట్టుగా సినిమా వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కోర్టులోనే జడ్జి ముందే వీళ్ళ అడ్వకేటు నిరంజన్ రెడ్డి ఒక మాట అన్నాడు, బెనిఫిట్ షోకి ఎందుకు ఇచ్చారు? వీళ్ళ మీద దయతో కాదు, వాళ్ళకి ట్యాక్స్లో 10 కోట్లు వసూలు చేస్తే 3 కోట్లు జిఎస్టీ వెళ్ళింది గవర్నమెంట్కి, అందుకనే ఇస్తున్నారు. సో అల్లు అర్జున్ ట్యాక్స్ కడుతున్నాడు. ఈ పుష్ప లాంటి సినిమాల వల్ల దేశవ్యాప్తంగా థియేటర్లకు వ్యాపారం జరిగింది, అనేక చోట్ల పనిచేసే వేలాది మందికి ఉపాధి దొరికింది. సో అట్లాగే అల్లు అర్జున్ వరదలప్పుడు అప్పుడు డబ్బులు ఇస్తున్నాడు. సో అల్లు అర్జున్ తన వంతుగా తను ఒక లా అబైడింగ్ సిటిజన్గా, వ్యాపారవేత్తగా, లేకపోతే హీరోగా తన కాంట్రిబ్యూషన్ ఉందా లేదా? సినిమా వాళ్ళదంతా ఉంటుంది కదా. సినిమా అనేది కల్చరల్ రంగం. ఇప్పుడు రేపొద్దున్న స్పోర్ట్స్ వల్ల ఒక స్పోర్ట్స్ మెన్ కూడా రేవంత్ రెడ్డి ఇదే అప్లై అవుతుంది. స్పోర్ట్స్ మెన్ వల్ల దేశానికి ఏం ఉపయోగం? ఆయన ఏమన్నా పాకిస్తాన్ బార్డర్లో పనిచేస్తున్నారా అని అనొచ్చు. కానీ స్పోర్ట్స్ వల్ల మన ప్రపంచంలో మన ఖ్యాతి ఇదవుతుంది. స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది ఇంపార్టెంట్. ఓన్లీ సైనికులే కాదు, ఇక్కడ రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మనలాంటి జర్నలిస్టులు కావచ్చు, రకరకాల వృత్తుల్లో దేశానికి ఆయా రూపాల్లో కాంట్రిబ్యూషన్ ఉంటుంది. దాన్ని ఆయన ప్రశ్నించడం విచిత్రంగా అనిపించింది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సినిమా వాళ్ళు, వ్యాపారస్తులు డబ్బులు చేసుకుంటున్నారు అన్న మాట చెప్పాల్సిన అవసరం లేదు, అది ఎక్స్ట్రాగా అనిపించింది. అట్లాగే ఆయన గురించి మీరెవరు ఫ్యాన్ అంటే, నేనే ఒక పెద్ద స్టారు, నాకే ఫ్యాన్స్ ఉంటారు, నేను ఎవరికి ఫ్యాన్స్ ఉన్నాను. ఇదంతా కూడా అనవసరంగా ఈయన మాట్లాడుతున్నాడా, ఈయనకి ఏమన్నా గ్రడ్జ్ ఉందా అన్న ఫీలింగ్. ఇప్పుడు నేను మాట్లాడడం కాదు, దేశవ్యాప్త ఛానళ్ళు మీరు చూడండి, అన్ని ఛానళ్ళలో హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టి ఎక్కడా కూడా రేవంత్ రెడ్డికి ప్రోగా ఏ ఛానల్ కూడా మాట్లాడతారు. అక్రాస్ ద పార్టీస్, ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు దేశవ్యాప్తంగా, ఇంక్లూడింగ్ సమాజ్వాదీ పార్టీ, అన్ని పార్టీలు దీన్ని ఖండించాయి, అన్ని ఛానళ్ళు దీన్ని ఖండిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడో తెలీదు, కానీ ఆయనకి నెగటివ్ అయితే వచ్చింది దీనివల్ల. అల్లు అర్జున్కి బ్రహ్మాండంగా ఇది ఉపయోగపడింది. 100 కోట్లు పెట్టినా రాని పబ్లిసిటీ వచ్చింది. అందరూ కూడా ఏం సంబోధిస్తున్నారంటే సూపర్ స్టార్ అల్లు అర్జున్ అంటున్నారు. ఇప్పటివరకు ఆయనకు ఆ బిరుదు లేదు, ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ దేశవ్యాప్తంగా అయ్యాడు. సో ఇంత చేసి రేవంత్ రెడ్డి ఎందుకు చేసి ఉండొచ్చు అనేది ఇప్పుడు చర్చ. రేవంత్ రెడ్డికి వాంటెడ్లీ అల్లు అర్జున్ అరెస్ట్ చేశాడు అన్న వాదన అయితే అక్రాస్ ద కంట్రీ వినిపిస్తుంది. కానీ ఎందుకు చేశాడు అనే దగ్గర భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సో ఎందుకు చేసి ఉండొచ్చు అంటే, కొంతమంది చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ సినిమా వాళ్ళ మీదే రేవంత్ రెడ్డి కోపం ఉంది. ఆయన గతంలో కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. గద్దర్ అవార్డులప్పుడు సినిమా ఇండస్ట్రీ స్పందించలేదు, ఆయన డ్రగ్స్కి సంబంధించి వీడియోలు చేయమంటే స్పందించలేదు, ఆయన ముఖ్యమంత్రి అయినాక అనేక మంది వెళ్ళి పుష్పగుచ్చాలు ఇచ్చి
ఆయన ఇది చేయలేదు, ఆయన అంటే ఒక ఇగోలాగా తీసుకున్నాడా? ఎందుకంటే జగన్ కూడా ఇలాగే తీసుకున్నాడు. నన్ను ఎవరు పట్టించుకోలేదని జగన్ కూడా వీళ్ళకి ఒక చిన్న జలక్కిద్దామని అక్కడ రేట్లు పెంపించి అందరిని పిలిపించుకొని ఆయన అహాన్ని సాటిస్ఫై చేసుకున్నాడు. అట్లా ఏమన్నా చేస్తున్నాడా రేవంత్ రెడ్డి? ఎందుకంటే మనకి ఇట్లాంటి సన్నివేశాలు సంఘటనలు గతంలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత చాలామందిని అక్కడ వేధించింది సినిమాలని. మన కమల్ హాసన్ అయితే నేను దేశం వదిలిపెట్టి వెళ్తానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ స్థాయిలో కమల్ హాసన్ లాంటి హీరోని ఆమె వేధించింది. సో అలాగే ఏమన్నా ఈయన చేశాడా? ఇంకొకటి ఏమని చెప్తున్నారంటే మొన్న సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు. సో ముఖ్యమంత్రి పేరు చెప్పబోయి ఆయనకి రేవంత్ రెడ్డి పేరు సడన్గా రాక నీళ్ళు అడిగాడు మధ్యలో. ఆ గ్యాప్లో గుర్తు చేసుకొని రేవంత్ రెడ్డి పేరు చెప్పాడు. అది అందరికి అర్థమైపోయింది. దాని మీద ట్రోలింగ్స్ కూడా జరిగాయి. మామూలుగా చాలాసార్లు ఎగ్జైట్మెంట్లో నేను మా ఫ్రెండ్ నిన్న వాకింగ్ చేస్తూ మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒకప్పుడు 5-6 ఏళ్ళకి ముందు ఇద్దరు అతని పేరు మర్చిపోయాను. ఈరోజు గుర్తొచ్చింది, నన్ను గుర్తు రాలే. అట్లాంటి ఒక్కొక్కసారి ఎగ్జైట్మెంట్లో మర్చిపోండదు. దానికి రేవంత్ రెడ్డి నా పేరు నువ్వు మర్చిపోతావా, జీవితాంతం నన్ను మర్చిపోనీయకుండా చేస్తాను అని చేశాడని కొంతమంది చెప్తున్నారు. కానీ ఇది మామూలుగా అయితే చిల్లర పని. అలాగా ముఖ్యమంత్రి చేస్తాడా రేవంత్ రెడ్డి స్థాయి అంటే నేనైతే చేస్తాడని అనుకోవట్లేదు. దానివల్ల చేస్తాడని అనుకోవట్లేదు. లేదు నేను సెలబ్రిటీలు ఎవరిని నేను కేర్ చేయను, నేను మీకు అందరికి సూపర్ స్టారు అని నిరూపించదలుచుకున్నాడు. ఎందుకంటే చాలాసార్లు సెలబ్రిటీలను అరెస్ట్ చేస్తే తాను సెలబ్రిటీ అవుతాడు. అటువంటి యాంగిల్ ఏమన్నా ఉందా అంటే మామూలుగా పొలిటీషియన్స్ వ్యక్తిగత ఈగోలకి పోరనేది ఒక ఇది ఉంది, కానీ దానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. జగన్ పోయాడు, పవన్ కళ్యాణ్ పోతున్నాడు, ఇప్పుడు ఇక్కడ మన జయలలిత పోయింది, చాలామంది పోతారు. అమిత్ షాని 3 నెలలు జైల్లో పెట్టించిన చిదంబరం అని అమిత్ షా హోమ్ మినిస్టర్ అయినాక 3 నెలలు ఈయన కూడా పెట్టించాడు. ఇలాగా ఒక రివెంజ్ అనేది ఉంటుంది పాలిటిక్స్లో. ఇప్పుడు రివెంజ్ అనేది జగన్ చేశాడు, చంద్రబాబు ప్రభుత్వం చేస్తుంది, గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రివెంజ్ అనేది ఉండదని ఏం లేదు. అట్లా ఏమన్నా ఉందా అనేది తెలియదు, కానీ ఇవన్నీ ఊహాగానాలే. రేవంత్ రెడ్డి మాత్రం కావాలని అరెస్ట్ చేయించాడు అనేది అందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ సెక్షన్లో కూడా కోర్టులో పెద్దగా నిన్న జడ్జి గారే నో ఇన్గ్రీడియంట్స్ అని ఆమె క్లియర్గా మాట్లాడింది. అంటే ఈ సెక్షన్లో అప్లికబులే కావు అనే చర్చ నిన్న జరిగింది. దానికి బలం చేకూర్చే విధంగానే జడ్జి గారి కామెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అసలు అప్లికబుల్ కాని సెక్షన్లు పెట్టి ఫ్రైడే కావాలని అరెస్ట్ చేసి బెయిల్ ఆర్డర్ వచ్చినా కూడా నైట్ రిలీజ్ చేయకుండా ఈ సంఘటనలన్నీ చూస్తే